అల్లూరు మండలంలో ఇసుకపల్లి గోగులపల్లి ఇక్కడ ఉప్పు తయారు చేయుటకు కొన్ని సొసైటీలుగా ఏర్పడి బీడు భూములను సొంత ఖర్చుతో తయారు చేసుకొని ఉప్పు పండించుకుంటున్నారు. గోగులపల్లిలో ఎరాసి మురళి మాట్లాడుతూ పండించిన ఉప్పుకి మార్కెట్ ధర లేక మధ్య దళారులు ఇష్టం వచ్చినట్లు దళారులు నిర్మించి ఆరుగాలం కష్టం వచ్చి పండించిన ఉప్పును కాటా లేక ఇష్టం వచ్చినట్లు దోచుకొని పోతున్నా ఇక మీదటైన కాటా ధర నిర్మించి అమ్మవలసిందిగా రైతులు కోరుచున్నారు. ఏ రైతు కూడా ఉప్పుకి స్టాక్ పెట్టుకొనుకు గూడములు లేవు. అకాల వర్షం వస్తే పండించిన ఉప్పు నీటిలో నీళ్లు పాలు అవడం కల్తీ లేని ఆహార పదార్థాల్లో ఉప్పు ఒకటి మాత్రమే. అందువల్ల ప్రభుత్వం వారు పై సౌకర్యం కల్పించి ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. గత 25 సంవత్సరాల నుంచి ఉప్పు కోట చేస్తున్నాను నేను. ప్రతి ఒక్కరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఇబ్బంది పడతా దాంట్లో భాగంగా రైతులు అందరూ కనీసం 200-300 రూపాయలు ఉంటే ఇబ్బంది ఉండదు. అవునా, నీకు దాంట్లో భాగంగానే ఇప్పుడు 200 అమ్మితే ఏం గిట్టుబాటు ఉండదు. 150-200 అంటే అసలుకి ఏమి ఉండదు. అవి కూలికి దాని ఇసుకే మెయింటెనెన్స్కే సరిపోద్ది. 200 పైన అమ్మితే ఏదన్నా సొంతకాలకైతే దానికి సరిపోద్ది. లీజు కొట్టారు వాళ్ళు అయితే ఏం మిగలవు. అది దాంట్లో భాగంగా ఉప్పు రైతులు దీంట్లో భాగంగా మెయిన్ కరెంట్ తీగులు కూడా బాగలేవు. మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పున్నాము. అవన్నీ ఈ ఆర్డిటిఎస్ లైన్ లెక్కన పెట్టి ఈ మార్చినప్పుడు సాల్ట్ ఏరియా కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అవి కూడా చేస్తామని చెప్పున్నాడు. సిస్టమ్ ఏంటంటే డిసెంబర్లో దిగుతారు మామూలుగా. యాక్చువల్గా డిసెంబర్లో దిగి డిసెంబర్లో మనకి అంత వర్షాలు పోయినాక వాటర్ తగ్గించుకొని చేసేదానికి 1 నెల రోజులు పడుతుంది. 1 నెల రోజుల్లో మళ్ళీ దాంట్లో సముద్రం నుంచి ఇసుక తెచ్చుకోవాలి. ఆ ఇసుక 2000 రూపాయలు ఉంటుంది ట్రక్కు. అది 1 ఎకరాకి చేయాలంటే ఖర్చు 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏంది సొంతగాళ్ళు ఉండేవాళ్ళు, సన్నకారు రైతులు, ఊరోళ్ళు చేసుకునే వాళ్ళు అయితేనే అది. లీజు వాళ్ళు చేయాలంటే ఇంకొక 5,000 ఎక్స్ట్రా పడుతుంది. కనీసం 30,000-35,000 సాగు చేసేదానికి అన్ని ఉప్పు తయారయ్యేలాకే మరమ్మతుల పనులు కానీ మోటార్లు కానీ. రెండోది ఇప్పుడు వాటర్ సాల్ట్ వాటరు బాగుంటేనే ఉప్పు వస్తుంది. లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా 300 అడుగుల బోర్లు అట్లా వేస్తుంటే ఆ బోర్ వేసేదానికి కూడా అందరూ ఇప్పుడు గోనపల్లి కానీ ఇసుకపల్లి కానీ లోతు పాయింట్లలో 4 లక్షలు పైన ఖర్చు అవుతుంది. ఆ బోర్లు వేస్తే వాటర్ బాగా పడితే ఉప్పు వస్తుంది. వాటర్ లేని వాళ్ళకి ఏంటంటే కొద్దిగా తక్కువే వస్తుంది ఉప్పు. అవి మనం చెప్పలేము. వాటర్ ఎక్కడ ఏ వాటర్ ఉంటాయి, సెలనైటీ వాటర్ బాగుండాలి ఉప్పుకి. రెండోది మన నేలను బట్టి కూడా ఉప్పు వస్తుంది. అంటే ఇసుక నేల ఉండకూడదు, బంక నేల వాటర్ తాకుండా ఉంటేనే ఉప్పు బాగా సాగుబడి అయ్యి బాగా వస్తుంది. రెండోది క్వాలిటీలు బట్టి ఉప్పు రేటు ఉంటుంది ఇక్కడ. ప్రస్తుతానికి ఏంటంటే ఉప్పు డిమాండ్ ఉండాలంటే తూత్తుకూడు అటు బాగా కొంత డిమాండ్గా ఒక వర్షం అటుబడి ప్రొటెక్షన్ తగ్గితే ఇక్కడ డిమాండ్గా కొంటారు. పోయిన సంవత్సరం అంతా 300-250 రూపాయలు ఉండింది అందరికీ రైతులకి. ఏడేందో స్టార్టింగ్ నుంచి 300 ఉండింది. రెండోది ఇప్పుడే 200-170 కూడా మామూలుగా. సన్నకారు రైతులు ఏంది ఎకరావాలి 2 ఎకరాల అయితే అసలుకి 150-170-200 లోపేను. ఎవరన్నా ఎక్కువ మొగతాకి తీసుకొని కౌలుకి తీసుకొని చేసిన రైతులకైతే సుమారు 230-200 పైన మేము అమ్ముతున్నాము. దాని భాగంగానే ఇప్పుడు ఏంటంటే ఈ ఉప్పు రైతులకి ఏంటంటే ఉప్పు రైతులు ఈరోజు పని చర్య ఉంటుంది. ఉప్పు కొట్టారంటే ఉప్పు ఒక్కటే మనకి కెమికల్ మందులు లేకుండా ఉండేది తయారు ఏదైతే ఉందంటే ఉప్పు ఒక్కటే తయారు చేస్తారు. ఓన్లీ వాటర్ పెట్టే తయారు చేస్తారు. దీంట్లో కెమికల్ ఏది వేసేది ఏమి ఉండదు. స్వచ్ఛంగా రైతులు పండించే దాంట్లో ఉప్పు నీళ్ళు పెట్టి 5 రోజుల నుంచి ఎండలను బట్టి వారంకి తయారవుతుంది ఉప్పు. దాన్ని తీసేదానికి రైతులకి కౌలు తీసుకున్న రైతులు మనుషులను పెట్టి చేయాలంటే ఒక కట్టకి కనీసం ఖర్చు 70-80 రూపాయలు దాకా ఖర్చు అవుతుంది. దాన్ని ఉప్పు తీసి బయట గుట్టబోయాలంటే ఇంకా ఆ నుంచి మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, వాటరు, ఈ తాగునీరు అన్నీ బయట నుంచి కొనుక్కోబోయి తోలుకోవాలి. ఇంకా 100 రూపాయలు 80-100 రూపాయలు దాకా ఖర్చు అవుతుంది ఒక బస్తా కింటాలు తీయాలంటే ఉప్పు రైతుకి.
దానిపైన లీజుకు పోను ఒక బాగా ప్రొటెక్షను, అందులో వర్షాలు రాకుండా నీకు ఇది 8 నెలలు డిసెంబర్ జనవరి నుంచి 8 నెలలు 9 నెలలు పంట, మధ్యలో వర్షాలు పడితే అంత కూడా ఉండదు. వర్షాలు ఒక 50 రూపాయలు పెరగద్ది, వర్షాలు లేవంటే ఒక 50 రూపాయలు తగ్గద్ది. కానీ ముందు మెయిన్ ఏంటంటే మంది కొటారు బాగా డిమాండ్ ఉండాలంటే తమిళనాడు కొటారు బాగా తూచుకూడ అటు కానీ వస్తే ఇక్కడ అంత డిమాండ్గా ఉండదు. అక్కడ కానీ ఏదన్నా వర్షాలు ఇవి ఎక్కువ పడి అక్కడ ప్రొటెక్షన్ తగ్గితే మటుకు ఇక్కడ ఈ ఇసుకపల్లి, గోగనపల్లి ఈ ఏరియా డిమాండ్గా కొంటారు. పోయిన సంవత్సరం బాగానే ఉండింది, 300, 250 పైన. ఈ సంవత్సరం మరి 200కే వచ్చింది. ఇప్పుడు 7 మామూలుగా జనవరి నెల ఆఖరికి ఇప్పుడు తీసేది మామూలుగా ఇంతకుముందు అంతా. ఈ 7 మార్చిలో, ఫిబ్రవరిలో తీసాం. మార్చికి లోడ్లు అమ్మేదానికి లోడ్లకు వచ్చింది. ఇప్పుడు అంతా ఏం లేదు. ఉప్పు రైతులకి ఏంటంటే 200 అమ్మితే ఏం గిట్టుబాటు కాదు. మామూలుగా 200 పైన 300 రూపాయలు కానీ మద్దతు ధర కదా అమ్మగలిగితే ఉప్పు రైతులు కూడా అందరూ సంతోషంగా చేసుకోగలుగుతారు. ఏంటంటే కరెంటు బిల్లులు రోజు ఉప్పు కొట్టారంటే రోజు చేయాల్సిందే, అది రోజు పోవాల్సిందే, ఏమన్నా నీళ్ళు కట్టుకోవాల్సిందే, చూడాల్సిందే, నీళ్ళు స్టాక్ చేసుకోవాల్సిందే. రేట్ లేక వ్యాపారస్తులు కొన్నిసార్లు డిమాండ్ లేక, మళ్ళీ రెండోది కాటా లెక్కన తీసుకోక బస్తాల రూపంలో ఉప్పు 140 కేజీలు పోతుంది. టన్నేజీ ప్రకారం అయితే 120 కేజీలు రైతే ఇస్తున్నాడు. అసలు యాక్చువల్గా రైతు ఇచ్చేది మేము గత 20 సంవత్సరాల నుంచి 5 కేజీలు ఇచ్చేది, 105 కేజీలు ఇచ్చేది టన్నుకి 105 కేజీలు లెక్కన 10.5 టన్ను ఇచ్చేది టన్నుకి. అప్పుడు 20 సంవత్సరాల కిందట. ఇప్పుడు వ్యాపారస్తులను బట్టి, ఈ పరిస్థితులను బట్టి ఉప్పు రైతులు కూడా 120 కేజీలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నా. దానికి కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేసేదానికి లేకుండా బస్తాల రూపంలో రైతులు కాడ ఉప్పు అంతా తీసుకుపోయేదానికి ఇది చేస్తున్నారని అందరు రైతులు కూడా ఇప్పుడు ఇసుకపల్లిలో కొత్తగా టన్నేజీ ప్రకారం పెట్టున్నారు. ఈ పరమల గోగులపల్లి, తూర్పు గోగులపల్లి అందరు రైతులు, ఉప్పు రైతులు అందరూ మాట్లాడుకొని ఎక్కడ కూడా టన్ను ఇంత అనే విధంగా మాట్లాడుకొని చేయాలని అందరు రైతులందరూ, నేను ఒక 30-40 ఎకరాలు సాగు చేస్తాను లీజుకి. నేను 25 ఏళ్ళ నుంచి ఇందుపూరు ఆశేషారెడ్డి వాళ్ళ కాడే చేస్తున్నాను ఇంతకుముందు నుంచి. ఉప్పు చేసేది ఏం లేదు. అందరూ కొంతమంది లీజుకి తీసుకొని చేసేవాళ్ళు కూడా ఈ రకరకాల రేట్లను బట్టి, రేట్లు ఉన్నప్పుడు లీజు ఎక్కువ పెట్టి తీసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఉప్పు సాగు చేసిన వాళ్ళు కొందరు ఏంటంటే దానికి అసలు చేసుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నిటికీ కూలీలకు కూడా అన్నీ పెంచారు. కట్టలు తీసేదానికి కానీ, కూలోళ్ళకి కానీ, చేసేదానికి కానీ. ఉప్పు సాగు చేసేదానికి కరెంటు కూడా ఇంతకుముందు రూపాయి కరెంటు ఉండింది. ఇప్పుడు కరెంటు కూడా 4 రూపాయలు కరెంటు. రెండోది అన్ని ఇబ్బందులు కరెంటు ఒకటి 4 రూపాయలు. ఉప్పు రైతులు కరెంట్లు కూడా లైన్లు కూడా బాగలేక అవి కూడా ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం, చేస్తామని చెప్పున్నాడు మా ఎమ్మెల్యే.